25 సంవత్సరాలు పడుతున్నటువంటి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా వెల్కతుర్తిలో నిర్వహించే 25 సంవత్సరాల మన పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి అందరూ పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది కదులుతున్న సందర్భంలో రేపటి సమావేశానికి రేపటి సభకు మనం కూడా చెన్నూరు నియోజకవర్గం నుంచి మంచిర్యాల జిల్లా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ దానికి సన్నాహకంగా మందమరి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూనియన్ సోదరులు అందరూ కూడా కలిసి మహిళా తల్లులు అదేవిధంగా మండలానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఒక సన్నాహక బైక్ ర్యాలీ నిర్వహించినటువంటి సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రేపటి సభకు మనమంతా కూడా ఉదయమే 9 గంటలకే ఎవరి వార్డుల నుంచి వాళ్ళ మొత్తం కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని మళ్ళీ ఎవరి ఇళ్లకు వాళ్ళు జాగ్రత్తగా చేరుకోవాలని మన శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే సంవత్సరంన్నర పూర్తయింది. దాదాపు 500 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పూర్తవుతున్నటువంటి తరుణంలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒక్కటంటే ఒకటి అమలు చేయలే. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు మేనిఫెస్టోకి సంబంధించి ఒక్కటంటే ఒకటి అమలు చేయలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యేలు అని చెప్పి వాళ్ళ రాష్ట్రంలో ప్రజలంతా నిర్ధారించుకున్నారు. నిర్ణయం జరిగిపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ తెలంగాణలో బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగరడం ఖాయం. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మనం కూడా మన నియోజకవర్గంలో కేసులకు విరవకుండా భయపడకుండా అధికార పార్టీ అదేవిధంగా పోలీసులు చేస్తున్నటువంటి ఒత్తిళ్లు కానీ బెదిరింపులు కానీ కేసులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ రాబోయే 3 సంవత్సరాలు మంచిగా పనిచేసుకుందాం. భవిష్యత్తు మనదే. బ్రహ్మాండంగా ఈ గులాబీ జెండా రాబోయే 2 దశాబ్దాలు తెలంగాణలో అధికారంలో ఉండబోతుంది. ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి మళ్ళా 20 సంవత్సరాల దాకా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే సాహసం కూడా ఈ రాష్ట్రంలో చేయరు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికే చాలా ఎండ కొడుతూ ఉంది. మన వాళ్ళందరూ ఎండలో సుమారు 10 కిలోమీటర్ల మేర మీరు బస్టాండ్ ఏరియా నుంచి ఈ మార్కెట్ ఏరియా దాకా పెద్ద ఎత్తున ర్యాలీ తీసింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా విజ్ఞప్తి నమస్కారాలు తెలియజేస్తూ మనమందరం కూడా రాబోయే రోజుల్లో ఈ అప్రజాస్వామిక విధానాలతోని రైతు వ్యతిరేక విధానాలతోని సింగరేణి కార్మిక వ్యతిరేక విధానాలతోని తెలంగాణ ప్రజల్ని అన్ని రకాలుగా మోసం చేస్తూ గద్దెనెక్కి అవినీతి లక్ష్యంగా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ రాష్ట్రాన్ని గాలి కొదిలేసి పనిచేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడదాం. చెన్నూరు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పడకేసింది. ఒక్కటంటే ₹1 కొత్తగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ నియోజకవర్గానికి రాలే. గతంలో హామీలు ఇచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెడతామన్నారు, లేదు. 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేవు. అగ్రికల్చర్ యూనివర్సిటీ తెస్తామన్నారు, తేలే. మైనింగ్ కళాశాల పెడతామన్నారు, పెట్టలే. సింగరేణి కార్మికుడు ఇల్లు కట్టుకుంటే 15 లక్షలతోని ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామన్నారు, ₹1,00,000 కూడా ఇయ్యలే. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే. మనం కట్టిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లే అవి పూర్తయినా ఇంకా పంచుతలేరు. అదే విధంగా ఇవాళ ఈ నియోజకవర్గంలో గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో మనం ఇదే మున్సిపాలిటీలో TUFIDC నిధులు తెచ్చినాం, DMFT నిధులు తెచ్చినాం, SDF నిధులు తెచ్చినాం. గ్రామాలకు కూడా ఆ నిధుల్ని మాడిఫై చేసి వాళ్ళేదో కొత్తగా నిధులు తెచ్చినట్టు కొబ్బరికాయలు కొడుతున్నారు తప్ప ఇవాళ ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్న ఒక్కటంటే ₹1 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఈ మన నియోజకవర్గానికి తెచ్చింది లేదు. మనం కట్టిన ఫ్లైఓవర్ కు రిబ్బన్ కత్తిరించారు మందమరిలా, మనం కట్టిన ఫ్లైఓవర్ రామకృష్ణపూర్ లో రిబ్బన్ కత్తిరించారు, మనం పెట్టిన సబ్ స్టేషన్ 1,33,00,000 చెన్నూరులో రిబ్బన్ కత్తిరించారు, మనం పెట్టిన మహిళా భవనాలు క్యాన్సల్ చేసిర్రు, మనం పెట్టిన గ్రంథాలయాలు క్యాన్సల్ చేసిర్రు, మనం పెట్టిన ప్రతి పని క్యాన్సల్ చేసి ఇవల్ల వాళ్ళు ఒక రకమైనటువంటి ఆనందం పొందుతా ఉన్నారు. నేను నియోజకవర్గ ప్రజల్ని సింగరేణి కార్మిక బిడ్డల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్యారెంటీలు అన్నారు, సంతకాలు పెట్టిర్రు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఇల్లు కుటుంబాలు తిరిగిర్రు, కంపెనీల ఉద్యోగులతో సహా దించిర్రు, వాళ్ళ మీడియా ఛానల్ పేపర్ వాళ్ళని దించి ఇల్లు తిరిగి ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సరంన్నర కాలంలో ఏం చేస్తలేరు.
నియోజకవర్గాన్ని పట్టించుకుంటలేరు. మరి ఏం చేస్తా ఉన్నారు? మంత్రి పదవి కోసం పైరవి చేస్తా ఉన్నారు. ప్రజల్ని, నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిర్రు.